ఆదూరు పట్టణంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగి కొన్ని వందల సంవత్సరాలుగా మన పట్టణానికి మంచినీటిని అందిస్తున్నటువంటి రామజల చెరువు దగ్గర మనం ఉన్నాము. దీని యొక్క ప్రత్యేకత ఈరోజు ఎందుకు దీని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఇది 2021 నుంచి మనం మంచినీటిని మన పట్టణానికి సప్లై చేయకుండా ఆపేయడం జరిగింది. అప్పుడు ఏదో చిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల, కొన్ని రకాలైనటువంటి అనుమానాల వల్ల ఈ వాటర్ను వాడకుండా మనం కేవలం బసాపురం ట్యాంక్ నుంచి మాత్రమే, అక్కడి నుంచి మాత్రమే వాటర్ పట్టణానికి అందిస్తున్నాము. కానీ ఇది దాదాపు 23 ఎకరాలు ఉన్నటువంటి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి చెరువు. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 1217 ml దీని కెపాసిటీ ఉంది. ఒక 22 రోజుల క్రితము దాదాపుగా 850 ml దీనికి ఉంది. ఈ 22 రోజుల నుంచి మనము సైఫనింగ్ సిస్టమ్ ద్వారా ఒక 22 4-ఇంచ్ పైపులు, అలాగే 7 మోటార్లు పెట్టేసి పర్ డే 22 ml డ్రైన్ అవుట్ చేస్తున్నాము. ఈ డ్రైన్ అవుట్ చేయడానికి కారణం ఏంటంటే, మనం 2021 నుంచి ఈ వాటర్ ఎవరు యూజ్ చేయట్లేదు. యూజ్ చేయకపోవడం వల్ల ఈ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి, తర్వాత ఈ వాటర్ తాగితే బాగుంటుందో లేకపోతే ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటుందేమో అని ప్రజలు అనుమానాలు ఉండడం వల్ల ఈ వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసేసి ప్రజెంటు ఈ వర్షాకాలం వచ్చే లోపే దీన్ని డ్రైన్ అవుట్ చేసి, అలాగే ఈ యొక్క పరిసర చుట్టుపక్కల దీని రౌండ్గా ఉన్నటువంటి ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ, దీంట్లో ఉన్నటువంటి గార్బేజ్ కానీ మొత్తాన్ని క్లియర్ చేసేసి, ఎక్కడికైతే దీనికి వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో ఆ డ్రైన్స్, ఆ కెనాల్స్ కూడా శుభ్రం చేసి మరలా వాటర్ నింపిన తర్వాత ఈ వాటర్ను రీజనల్ ల్యాబొరేటరీ కర్నూలు వాళ్ళ ద్వారా టెస్టింగ్ చేయించిన తర్వాత ప్రజలందరికీ ఈ వాటర్ మళ్ళీ సప్లై చేయాలనే ఉద్దేశంతో దీన్ని రీజువనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చెరువు ద్వారా దాదాపు మన పట్టణంలో 1 నుంచి 17 వార్డుల వరకు ఈ నీటిని గతంలో అందించాము. మరలా దీన్ని అందించడం వల్ల ప్రజలందరికీ సఫిషియెంట్గా తగినంత వాటర్ అందించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ శుద్ధి చేసే కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టామని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ప్రజెంట్ ఇప్పుడు 650 ml దీంట్లో ఉంది. ఒక నెల రోజుల్లో ఈ మొత్తం వాటర్ కూడా డ్రైన్ అవుట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వర్షపు నీరు ఎలా వస్తుందో, అంటే సహజసిద్ధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి కొండల ద్వారా మనకి ఈ చెరువులో మన వాటర్ అనేది ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పండి, ఇది స్వచ్ఛమైనటువంటి వర్షపు నీరు. కాబట్టి దీన్ని వాడుకోవడానికి కూడా మంచి వాటర్ను వాడుకోకుండా మనం వేస్ట్ చేయడం అనేది కూడా బాధాకరం. అందువల్ల ఈ వాటర్ని మొత్తాన్ని ప్రజలకు మళ్ళీ కనీసం ఈ 1 నుంచి 17 వార్డుల వరకు వాళ్ళందరికీ అందించాలనే ఉద్దేశంతో దీన్ని శుద్ధి చేసే కార్యక్రమము, జంగిల్ క్లియరెన్స్, ఈ రెస్టరేషన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని ఈ యొక్క వాటర్ను మళ్ళీ టెస్ట్ చేసి అందరికీ ఆమోదయోగ్యంగా అయినప్పుడు మాత్రమే మన పట్టణంలో వాటర్ కూడా అందరికీ అందిస్తామని తెలియజేస్తున్నాం.